హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ మనసు చూడతరమ 20వ భాగాన్ని వినిద్దాం. దేవ్ నవ్వి బృందా చేతికి అవి ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. బృందా ఉఫ్ అమ్మయ్య అనుకుని వాటిని పెట్టుకుని, అయినా నేనేంటి అలా ఉన్నాను, ఒకవేళ తను పెట్టేస్తే అమ్మో లేదు, ఈ దేవికి దూరంగా ఉండాలి, తను టచ్ చేస్తే అమ్మో ఏంటిది షాక్ కొట్టినట్టు అనిపించింది. మనసులో అలజడి, అమ్మో వీడు మామూలుడు కాదు, వీడికి పడిపోతున్నానేంటి. లేదు లేదు బృందా, తను మీ అన్నయ్యని చంపిన హంతకుడు, ఎంతోమందికి అన్యాయం చేసి ఎన్నో ప్రాణాలు పొట్టన పెట్టుకున్నవాడు. లేదు, అలాంటి వాడి మీద నీకు ఫీలింగ్స్ ఏంటి? నోనో, కానీ ఎందుకు? తను నా దగ్గరగా ఉన్నా ఏమీ అనలేకపోతున్నాను. తను టచ్ చేస్తే కోపం రావాలి, కానీ ఇలా అలజడిగా ఉంది ఏంటి? ఒకవేళ తను కావాలని టచ్ చేయలేదు కదా, నాకు హెల్ప్ చేశాడు అని కోపం రాలేదా? అదే అయి ఉంటుందిలే. లేకపోతే అతని ప్రెజెన్సే నాకు నచ్చదు, అలాంటిది అతని మీద ఫీలింగ్సా? నోనో అని రెడీ అయి బయటికి వెళ్ళింది. ఇటు దేవ్ బృందా చేతికి అవి ఇచ్చి బయటికి రాగానే అమ్మో ఏంటి టెంప్ట్ అయిపోతున్నాను. ఏముందే బాబు, మీ ఆడవాళ్ళల్లో కింగ్ లాంటి వాడిని కూడా మీ కొంగు కట్టేసుకుంటారు. ఎంత డేరింగ్ పర్సన్ అయినా కూడా మీ ముందు దిగదుడిపే. రే దేవ్ కూల్, బృందాతో జాగ్రత్తగా ఉండాలి, నీ నిగ్రహం కోల్పోకురా. ఏననుకున్నా కూడా బృందా కనిపించగానే మ్యాగ్నెట్లా నా చూపు తన మీదకే పోతుంది. దానికి నిజం తెలిసే వరకే జాగ్రత్తగా ఉండాలి అని తల దిదించుకుని అక్కడి నుంచి కిందికి వెళ్ళాడు. అందరూ రెడీ అయి ఊరు చూడడానికి వెళ్ళారు. కట్ చేస్తే ఆఫ్టర్ 2 months ఒక ఇంట్లో ఒక అతను ఒక రూమ్లో కూర్చొని శూన్యంలోకి చూస్తున్నాడు. అప్పుడే అక్కడికి ఒక ఆమె వచ్చి అతని భుజం మీద చెయ్యేసి అతనికి ఎదురుగా కూర్చుంది. అతని వాలకం చూసి ఆమెతో వచ్చిన వాళ్ళకి కంట్లో నీళ్లు తిరిగాయి. మాసిన గడ్డం, ముఖంలో కలలేదు, ఒంట్లో సత్తువ ఉన్నట్టు కూడా అనిపించట్లేదు. మనిషి కూడా చిక్కిపోయాడు. అతను అసలు ఈ లోకంలో లేనట్టు ఎక్కడో ఆలోచిస్తున్నాడు. దేవ్ ఇంకా ఎంతకాలం ఇలా అంది ఆమె. నా బృందా వచ్చే వరకు అన్నాడు దేవ్. రే నీకేమన్నా పిచ్చా? ఆమె ఆనందం ఆమె చూసుకుని తను ప్రేమించిన వాడితో సంతోషంగా ఉంది, కానీ నువ్వు ఇలా ఆమెను తలుచుకుంటూ పిచ్చోళ్ళు అవుతున్నావు అన్నాడు రాజేష్ దేవ్ ముందు కూర్చుని, అన్నా జరిగిన దాన్ని మార్చలేం కదా, బృందా తన ప్రేమ దగ్గరికి చేరుకుంది, తను సంతోషంగా ఉంటుంది, నువ్వు ఇలా ఉండకు అన్నాడు. మరి నా సంతోషం కూడా తనతో తీసుకెళ్ళిపోయింది. నా ప్రాణం నా నుంచి దూరం అయింది. ఇక నేను ఇలా కాక ఇంకెలా ఉంటాం? వెళ్ళండి, మీరంతా ఇక్కడి నుంచి వెళ్ళండి అన్నాడు దేవ్. అందరికీ బాధగా ఉన్న అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఎందుకు చేసావు బృందా ఇలా? నన్ను బాధ పెట్టడం ఇష్టం కదా నీకు, అప్పుడు శాశ్వతంగా దూరం అయిపోయావు అనిపించి అలా బాధ పెట్టావు, ఇప్పుడు ఇలా దూరం పెట్టావు, ఎందుకు ఇలా అని అనుకుంటూ బాధపడుతున్నాడు. ఇట ఇంకో ఇంట్లో ఒక అతను ఫాస్ట్గా స్టెప్స్ దిగి కిందికొచ్చి, బృందా కమ్ ఫాస్ట్, టైం అవుతుంది అన్నాడు. వస్తున్నాను జగత్ అని రెడీ అయ్యి కిందికి వస్తుంది బృందాని అలా చూసిన జగత్కి మతి తప్పింది. అలానే బృందాన్ని చూస్తున్నాడు. జగత్ వెళ్దామా అని బృందా అడగగానే తేరుకుని, యూ లుకింగ్ గార్జియస్ అన్నాడు. బృందా నవ్వుతూ థ్యాంక్స్ జగత్ అంది. అప్పుడే జగత్ వాళ్ళ నాన్న, ఎక్కడికి నాన్న ఎంత తొందరగా వెళ్తున్నారు? బృందాకి మన ఆఫీస్ చూపించి తనని అందరికీ పరిచయం చేసి అటు నుంచి అటు లాయర్ గారి దగ్గరికి వెళ్ళొస్తాం నాన్న అన్నాడు జగత్. లాయర్ దగ్గరకా? ఎందుకు నాన్న అన్నాడు జగత్ ఫాదర్. బృందా డివోర్స్ కోసం నాన్న, అవి త్వరగా వచ్చేస్తే ఇక మేము పెళ్లి చేసుకోవచ్చు, అలాగే మన ప్రాపర్టీస్ బృందా పేరు మీదకి రిజిస్టర్ చేయించడం గురించి మాట్లాడొస్తాను అన్నాడు జగత్. డివోర్స్ అవగానే బృందాకి ఒక్క నిమిషం బాధ అనిపించినా, లేదు నాకు నా ప్రేమే ముఖ్యం అనుకుని, అయ్యో నాకెందుకు జగత్, ప్రాపర్టీసు నాకు నా ప్రేమ కావాలంతే, ఈ ప్రాపర్టీస్ ఏవి నా ప్రేమ ముందు సరిపోవు అంది బృంద. నీకు కాకపోతే ఇంకెవరికమ్మా ఇవన్నీ? ఎప్పటికైనా నీవే ఇవన్నీ, పర్లేదు నీ పేరు మీదనే పెట్టించని అని జగత్ ఫాదర్ జగత్తో. కానీ ఇప్పుడే ఆ అమ్మాయిని ఎవరికి పరిచయం చేయకరా, తనకింకా డివోర్స్ అవ్వలేదు, తనింకా దేవు భార్యని అన్నాడు. మావయ్య గారు ఏం మాట్లాడుతున్నారు? నేను తన భార్యనేంటి అంది బృంద. అంటే ఇంకా డివోర్స్ అవ్వలేదు కదమ్మా, అందుకే అప్పుడే వద్దు అంటున్నాను. డివోర్స్ వచ్చాక మీ పెళ్లి గ్రాండ్గా చేసి అప్పుడే ఒకేసారి అందరికీ పరిచయం చేస్తే సరిపోద్ది అన్నాడు ఆయన. అవును బృంద, నాన్న చెప్పింది కూడా కరెక్టే కదా, ముందైతే డివోర్స్ సంగతి చూసి ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ చేద్దాం అన్నాడు జగత్. సరే మీ ఇష్టం అని నవ్వి జగత్ ఫాదర్ కాళ్ళకి నమస్కరించి ఆయనకి చెప్పి జగత్తో బయలుదేరింది బృంద. వాళ్ళు డోర్ దగ్గరికి రాగానే జగత్ వాళ్ళ నాన్న ఎదురొచ్చాడు. అతను బృందాతో, బృందా నువ్వు చేస్తుంది చాలా తప్పు, దేవ్ నీ భర్త చాలా మంచివాడు, తనని వదులుకోకు, తను చాలా ఫీల్ అవుతున్నాడు.
లేదు, నాకు నా ప్రేమే ముఖ్యం, ఎవరు ఏమైనా ఐ డోంట్ కేర్ అంది బృంద. అతను అది కాదు బృంద అని ఏదో చెప్పబోతుంటే, జగత్ ఏంటి ఈ ఎదవ సోది, మనకి లేట్ అవుతుంది, వెళ్దాం పదా అంది బృంద. జగత్ వాళ్ళ అన్న వైపు గర్వంగా చూసి బృందాతో పాటుగా బయటికెళ్ళాడు. జగత్ బ్రదర్ అసహనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. జగత్ బృంద ఇద్దరు లాయర్ దగ్గరికి వెళ్ళారు. హలో సార్ అంది జగత్. హలో జగత్, కమ్ ప్లీజ్ టేక్ కేర్ యువర్ సీట్ అన్నాడు లాయర్. థ్యాంక్ యూ సార్. ఇద్దరు కూర్చున్నాక, సార్ అది మీకు ఫోన్లో చెప్పాను కదా డివోర్స్ అని, తనే అని బృందాన్ని చూపించాడు. బృందా నవ్వుతూ హలో సార్ అంది. హలో అమ్మా. జగత్, నేనంతా స్టడీ చేశాను. కోర్టు కేసు ఏమీ లేకుండా మ్యూచువల్ అండర్స్టాండింగ్ ద్వారా డివోర్స్ తీసుకోవచ్చని ప్రాసెస్ చెప్పారు ఆయన. సో జడ్జి గారిని కలిస్తే డివోర్స్ కన్ఫర్మ్ అవుతాయి అన్నాడు జగత్. నో జగత్, ఆయన దగ్గరికి వెళ్ళినా సరే ఇద్దరికి ఇష్టం ఉంటేనే డివోర్స్, అది కూడా వాళ్ళని కొన్ని రోజులు కలిసి ఉండమని చెప్తారు. అప్పటికి కూడా వాళ్ళకి డివోర్సే కావాలి అంటే అప్పుడు ఇస్తారు సార్. కానీ నేను మళ్ళీ అతనితో కలిసి ఉండలేను అంది బృంద. జడ్జి గారి దగ్గర చెప్పమ్మా, నువ్వు చెప్పాలి అనుకున్నది, ఆయనే సొల్యూషన్ చెప్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ అని అక్కడి నుంచి బయటకు వచ్చారు. ఏంటి జగత్ ఇది, మళ్ళీ దేవుతో కలిసి ఉండాలా? నా వల్ల కాదు అంది బృంద. నో ప్రాబ్లం బేబీ, నేనున్నాను కదా నీకు. నువ్వు ఉన్నావనే ఇలా ధైర్యంగా ఉన్నాను జగత్. నీ ప్రేమ చాలా గొప్పది, అందుకే పెళ్లి బంధాన్ని కూడా కాదు అనుకొని నీకోసం వచ్చాను అంది బృంద. బేబీ, మరి మీ అమ్మ వాళ్ళకి ఏం చెప్తావు అన్నాడు జగత్. నాకు ఇంకా ఎవరి పర్మిషన్ అవసరం లేదు జగత్, నాకు కావాల్సింది నువ్వు. ఇన్ని రోజులు పగ అని ఉన్న ప్రేమని చంపుకొని బ్రతికా, నిన్ను కూడా బాధ పెట్టా, ఇక నా వల్ల కాదు అంది. నువ్వు మళ్ళీ నా దగ్గరకు వస్తావని కలలో కూడా అనుకోలేదు. నాకు నిన్ను పొందే అదృష్టం లేదు అనుకున్నాను. సారీ జగత్, నిన్ను చాలా బాధ పెట్టా, ఇక నుంచి నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను అంది. బృంద, అసలు అలా ఎలా నా కోసం వచ్చావు? అది కూడా పెళ్ళైన అన్ని రోజుల తర్వాత. నేను మొదట అడిగితే రానున్నావు. నాకప్పుడు నా పగ ముఖ్యం అనిపించింది, ఇప్పుడు నా ప్రేమ ముఖ్యం అనిపిస్తుంది, అందుకే నీ దగ్గరకు వచ్చాను అంది. రియల్లీ నాకు చాలా హ్యాపీగా ఉంది, పద నీకు ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాను అని ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అసలు అందరూ కన్ఫ్యూజన్లో ఉన్నారు కదా. అసలు 2 నెలల క్రితం ఏం జరిగిందో విందాం రండి. పిల్లల బ్యాచ్ అంతా ఊరు చూడడానికి వెళ్ళారు. ఊర్లో అందరూ వీళ్ళని పలకరించే వాళ్ళే. అలా పొలాల దగ్గరికి వెళ్ళారు. గట్టు మీద ఒకరు నడిచి వీలు మాత్రమే ఉండడంతో ఒకరి తర్వాత ఒకరు జాగ్రత్తగా నడుస్తూ వెళ్తున్నారు. ముందు దేవ్, బృంద, మీరా, రాజేష్, రాజ్, నవీన్, ఇందు. బృందాకి శారీ మీద అలా నడవడం ఇబ్బందిగా ఉంది. మధ్యలో దేవ్ చేతిని పట్టుకుంటుంది. అలా సగం దూరం బాగానే వెళ్ళారు. అప్పుడే అక్కడి నుంచి ఆ గట్టు దారి ఇంకా చిన్నగా ఉంది. అందరూ అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్తున్నారు. దేవ్ చేతిని వెనక్కి పెట్టాడు, బృంద పట్టుకుంటుందేమో అని. కానీ బృంద పట్టుకుంటేనా, అబ్బే బలుపు, పాపకి ఏం చేస్తాం. అలానే ఒక చేత్తో చీరను పట్టుకొని ఇంకో చేయి గాల్లో ఆడిస్తూ మెల్లగా వెళ్తుంది. అప్పుడే ముందున్న బురద చూసుకోలేదు. దేవ్ బురద ఉంది, జాగ్రత్త అని తను జంప్ చేశాడు. బృంద కూడా జంప్ చేద్దామని ట్రై చేసి పక్కనే ఉన్న వరి పొలంలో పడింది. అప్పటిదాకా బృంద వెనకే ఉన్న మీరా కూడా బృంద పడడంతో జారి తను కూడా పడిపోయింది. ఇద్దరు బురదలో నుంచి లేచి వాళ్ళకి అంటుకున్న బురదను చూసి ఏడుపు మొహం పెట్టి పైకి లేచారు. పైన ఉన్న వాళ్ళు ఫుల్గా నవ్వుతున్నారు. బృంద, మీరా ఇద్దరు ఒకరి మొహాలొకరు చూసుకొని సైగ చేసుకుని ఏడుస్తున్నట్టు యాక్ట్ చేస్తూ చెయ్యి ఇచ్చారు పైకి లేపమని. బృందాకి దేవ్, మీరాకి రాజేష్ లేపడానికి సపోర్ట్గా చెయ్యి ఇచ్చారు. బృంద, మీరా ఒకరినొకరు చూసుకొని నవ్వుకుంటుంటే రాజేష్ అనుమానంగా చూస్తూ, ఏంటి ఇద్దరు నవ్వుతున్నారు, కొంపదీసి ఏమన్నా ప్లాన్ చేశారా అని చెయ్యి విడిపించుకుంటూ దేవ్ వైపు చూశాడు. అప్పటికే దేవ్ చెయ్యి విడిపించుకుందామని ట్రై చేయడం, బృంద గట్టిగా పట్టుకుని వదలకపోవడం జరుగుతుంది. బృంద, మీరా హిహిహి అని వెంటనే వాళ్ళని లోపలికి లాగారు. నలుగురు కలిసి బురదలో మునకలేశారు. బయటే నిల్చొని నవ్వుతున్న నవీన్ని ఇందు వెనక నుంచి లోపలికి తోస్తుంది. ముందే ఇది ఊహించిన నవీన్ తనతో పాటు ఇందును కూడా లోపలికి లాగాడు. నలుగురు కాస్త ఆరుగురై ఒకరి మీద ఒకరు బురద వేసుకుంటున్నారు. బయటే నిల్చున్న రాజ్ చిన్నగా తప్పించుకోవాలని ముందుకెళ్తుంటే, నాన్న రాజ్, వేర్ ఆర్ యూ గోయింగ్ నాన్న, కమ్డా అన్నాడు రాజేష్. హిహిహి, ఏం లేదురా, అలా చూస్తూ ముందుకెళ్తున్నాను, మీరంతా బిజీ కదా, నేనే సింగిల్ గాన్ని, అందుకే అలా వెళ్తున్నాను అని అడుగు ముందుకు వేశాడో లేదు రాజేష్ ఒక కాలు, దేవ్ ఒక కాలు పట్టుకొని రాజుని కూడా లోపలికి లాగారు. రాజ్ బురదలో ఒకసారి మునికి పైకి లేచి, మిత్రద్రోహుల్లారా అన్నాడు. చా, ఆ మాట మేమనాలేమో అన్నాడు రాజేష్. అలా అందరూ కాసేపు ఒకరినొకరు ఆట పట్టించుకుని మెల్లగా పైకొచ్చారు. అక్కడే ఉన్న పంపు దగ్గరికి వెళ్ళి వాళ్ళకి అంటుకున్న బురదని క్లీన్ చేసుకుంటున్నారు. అందరూ క్లీన్ చేసుకున్న తర్వాత బట్టలన్నీ తడిగా ఉన్నాయని ఎండకి నిల్చుతున్నారు. పొలాల పక్కన ఓపెన్ ప్లేస్ చాలా ఉండి అక్కడక్కడ రేకుల షెడ్ లాంటివి పెద్దవి ఉన్నాయి. అవేంటికి
ఎందుకలా కట్టారు అంది మీరా. అవి కర్రసాం ప్రాక్టీస్ చేసేది ఒకటి, ఎద్దుల పందాలకి ప్రాక్టీస్ ఒకటి, కుస్తీ పోటీలది, ఇలా ఇక్కడున్నవన్నీ ప్రాక్టీస్ చేసేవే అన్నాడు రాజేష్. మీకొచ్చా కర్రసాము అంది మీరా. ఓయ్ పాపా, ఏమనుకుంటున్నావు, మా బ్లడ్లోనే ఉంటుంది అది, పైగా మనకి ప్రాక్టీస్ బాగా ఉంది అన్నాడు రాజేష్. దేవ్ నీకొచ్చా అంది మీరా. దేవ్ నవ్వి ఊరుకున్నాడు. రాదేమో అని దేవ్ వైపు చూసింది బృంద. బృందాకి ఇప్పుడు కర్రసాం చూడాలని ఉంది అని అర్థమైన దేవ్ రాజేష్ వైపు చూశాడు. సరిపదా అని అందరూ కర్రసాం ప్రాక్టీస్ చేసే చోటుకెళ్లారు. అక్కడ ఆల్రెడీ ఊరి వాళ్ళు కొంతమంది కర్రసాం చేస్తూ దేవ్ వాళ్ళని చూసి వాళ్ళ దగ్గరకు వచ్చారు. అయ్యా, మీరెట్టా వచ్చుండారు? కబురు పంపితే మేమే వచ్చిందే వాళ్ళం కదా. మేం మామూలుగా వచ్చాం, చాలా రోజులైంది కదా, సామ చేసి అందుకే ఎటొచ్చాం అని అక్కడున్న కర్ర ఒకటి పట్టుకుని ఇంకోటి రాజేష్ వైపు విసిరాడు దేవ్. అక్కడున్న ఊరి వాళ్ళంతా పిచ్చ ఆనందంతో చూస్తున్నారు. రాజారెడ్డి గారి వారసులు కర్రసాంని ఇద్దరు స్టార్ట్ చేశారు. దేవ్, రాజేష్ ఇద్దరు కర్రని ఒకరొకరు సవాల్లాగా ఒకరిపై ఒకరు పెడుతూ ఆడుతున్నారు. ఇద్దరు పోటాపోటీగా ఆడుతుంటే బృంద దేవ్ని, మీరా రాజేష్ని సపోర్ట్ చేస్తూ అరుస్తూ చప్పట్లు కొడుతున్నారు. అందరూ కూడా క్లాప్స్ కొడుతూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంటే ఇంకా ఉత్సాహంగా ఆడుతున్నారు ఇద్దరు. అలా చాలాసేపటి వరకు నువ్వా నేనా అన్నట్టు ఆడుతుంటే రాజేష్ కర్ర కొంచెం బ్యాలెన్స్ తప్పి దేవ్ హ్యాండ్ మీద పడింది. మామూలు కర్ర తగిలితేనే నొప్పి చాలా ఉంటుంది, అలాంటిది ఆ కర్ర అది కూడా ఆడుతూ మధ్యలో అంటే స్పీడ్గా వచ్చి తగులుతుంది. అంత స్పీడ్గా వచ్చి టచ్ అవడంతో దేవ్ రైట్ హ్యాండ్ రిస్ట్ దగ్గర ఎర్రగా అయింది. అందరూ అలా తగలడంతో ఒక్కసారిగా షాక్ అయ్యారు. వెంటనే తేరుకుని దేవ్ని చూస్తున్నారు. దేవ్ ఆపకుండా అస్సలు దెబ్బ తగిలిందని కూడా పట్టించుకోకుండా అలానే రాజేష్తో పోటీ పడుతున్నాడు. రాజేష్ దేవ్ హ్యాండ్ చూస్తూ కర్రని పట్టించుకోలేదు. దేవ్ కొట్టిన దెబ్బకి ఆ కర్ర ఎగిరి అవతల పడి దేవ్ విన్ అయ్యాడు. అందరూ క్లాప్స్ కొడుతుంటే బృంద, మీరా ఫాస్ట్గా దేవ్ దగ్గరికి వెళ్ళి ఇద్దరు ఒకేసారి దేవ్ హ్యాండ్ పట్టుకున్నారు. ఎర్రగా ఆపై కమిలిపోయి ఉంది హ్యాండ్ దగ్గర, రిస్ట్ దగ్గర. బృందాకి కంట్లో నుంచి నీళ్ళు వచ్చాయి. అది చూసి వెంటనే తన చీర కొంగుని చింపి దేవ్ హ్యాండ్కి కట్టింది. అంతకుముందే నీళ్ళల్లో తడవడం వలన శారీ చల్లగా ఉండి దెబ్బ మీద పట్టి కానీ దేవ్కి హాయిగా అనిపించింది. అంతకంటే కూడా బృంద తన కోసం ఏడవడం, కట్టడం చాలా నచ్చింది తనకి. మీరా కూడా కంట్లో నుంచి నీళ్ళు వస్తుంటే రాజేష్ని కోపంగా చూస్తుంది. రాజేష్ బాధగా దేవ్తో, సారీ అన్నా, చూసుకోలేదు, అలా అవుతుందని అనుకోలేదు అన్నాడు. దేవ్ రాజేష్ వైపు చూసి మళ్ళీ మొహం తిప్పేశాడు. దేవ్ ప్రవర్తన అందరికీ షాకింగ్గా ఉంది. కావాలని తనని బాధ పెట్టిన వాళ్ళని వదిలేస్తాడు దేవ్. అలాంటిది తన సొంత తమ్ముడు, అది కూడా అనుకోకుండా జరిగిన గాయానికి క్షమించకపోగా అలా మొహం తిప్పేయడం. రాజేష్ కంట్లో నీళ్లతో నిజంగా చూసుకోలేదన్న సారీ అని బాధ నిండిన గొంతుతో అడిగి తలదించుకుని అలానే కన్నీళ్లను వదులుతున్నాడు. రాజేష్ని చూసి అందరికీ పాపం అనిపించింది. దేవ్ రాజేష్ దగ్గరికి వెళ్ళి తన తలని పైకి లేపి, నేనెందుకు మొహం తిప్పేశానో తెలుసా? రాజేష్ కళ్ళ నీళ్ళతో దేవ్ చేయి వైపే చూపించాడు. దేవ్ నవ్వి, కాదు, నువ్వెందుకు లాస్ట్ మినిట్లో అశ్రద్ధగా ఉన్నావు, ఈ దెబ్బ చూసా అన్నాడు. ఇదే నా ఆట ఆడే విధానం? ఇలా నువ్వు నీ ధ్యాసను మళ్లిస్తే అవతల వాళ్ళు గెలుపు ఖాయం. అది కాదన్నా నీకు దెబ్బ అన్నాడు రాజేష్. అయితే ఏంటి, ఒక్కసారి పోటీలోకి దిగాక తన మన భేదాలు ఉండకూడదు, కేవలం వాళ్ళు నీ కాంపిటీటర్స్, అదే గుర్తుంచుకోవాలి నువ్వు అన్నాడు. అవతల ఉన్నది ఎవరైనా సరే, ఆఖరికి దేవుడైనా సరే పోటీలో నీకు కాంపిటీటర్ అంతే. అయినా ఆటలో ఇవన్నీ సహజం. ఇలాంటి దెబ్బలు ఎన్నో మొదట్లో తగిలాయి, అలానే నేర్చుకోవడం మానేశామా? ఇంకెప్పుడు ఆటలో నీ దృష్టి మరల్చుకో. రాజేష్ సంతోషంతో అలాగే అన్నా అని దేవుని హక్ చేసుకుని సారీ అన్నా అన్నాడు. దేవ్ కూడా రాజేష్ని హక్ చేసుకుని, చాలేరా, అటు చూడు, వాళ్ళిద్దరూ కాల్ చేసేలా చూస్తున్నారు అని బృందా మీరాల వైపు చూపించాడు. ఇద్దరు వీళ్ళని కోపంగా చూస్తూ వీళ్ళ దగ్గరకు వచ్చి మీరా రాజేష్ని ఒకటి పీకి, అలా ఎలా ఉంటావురా, చూసుకోకుండా చూడు ఎలా తగిలిందో అంది. పర్లేదు మీరా, దెబ్బ గురించి కాదు, వీళ్ళిద్దరి అనుబంధాలు చూడు, ఈయనేమో శ్రీకృష్ణుడు, ఆయనేమో అర్జునుడు, జ్ఞానబోధ చేస్తున్నాడు అంది బృంద. దేవ్ నవ్వుతూ ఆ కర్రల దగ్గరికి వెళ్ళి ఒక కర్రని బృంద అని పిలిచి తన వైపుకి విసిరి తను ఇంకో కర్ర పట్టుకున్నాడు. అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. దేవ్ బృందా వైపు చూసి కర్రను పెట్టాడు. పోటీ స్టార్ట్ చేద్దామన్నట్టు సంకేతంగా. బృందా మనసులో, వామ్మో, నా మనసులో మాటలకి ఇతనికి ఎలా తెలుస్తున్నాయి, నాకు కర్రసాం ఆడాలని ఉందని ఇతనికి ఎలా తెలిసింది అని ఆశ్చర్యం ప్లస్ షాక్గా దేవ్ వైపే చూస్తుంది. ఇందాక దేవ్ రాజేష్ కర్రసాం చేస్తుంటే బృంద, అబ్బా, నాకు కూడా ఆడాలనిపిస్తుంది అని మనసులో అనుకుంది. దేవ్ నవ్వుతూ రమ్మన్నట్టు సైగ చేశాడు. మీరా, దేవ్, ఏంటిదంతా, నీ చెయ్యి బాలేదు, మళ్ళీ ఇప్పుడు ఎందుకు? అయినా బృందాకి ఈ గేమ్ ఎలా వస్తుంది, తనకి కర్ర ఇచ్చావు చూడు, తను టెన్స్ అవుతుంది. అవును, మీకు చెయ్యి బాలేదు, ఇప్పుడు వద్దులే అంది బృంద.
పర్లేదు వచ్చేయి అన్నాడు దేవ్. మీరా షాకింగ్గా చూస్తుంది బృందా వైపు. బృందా నీకొచ్చా ఈ గేము అంది మీరా. ఎప్పుడూ ఆడలేదు కానీ ఎందుకో ఆడాలనిపిస్తుంది అంది బృందా. బృందా త్వరగా రా అన్నాడు దేవ్. బృందా ఇక తప్పదు అని చీర కొంగు దోపుకొని కర్ర తీసుకుని దేవ్తో పోటీకి దిగింది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.